మనం నడుస్తున్న ఈ నేల, మనకు ఆహారాన్నిచ్చే ఈ మట్టి ఊరికే ఏర్పడలేదు. అడవిలో కేవలం 1 అంగుళం సారవంతమైన నేల తయారు కావడానికి ప్రకృతికి దాదాపు 500 నుండి 1000 ఏళ్ల సమయం పడుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మనం చూస్తున్నది ఈ పచ్చని అడవులు, పండుతున్న పంటలు అన్నీ శతాబ్దాల కాలంగా ప్రకృతి చేస్తున్న ఒక నిశ్శబ్ద తపస్సు ఫలితం. అడవుల్లోని నేల అత్యంత సారవంతంగా ఉండడానికి ప్రధాన కారణం అక్కడ నిరంతరం జరిగే ప్రకృతి సిద్ధమైన రీసైక్లింగ్. అంటే అడవి తనంతట తానుగా పోషకాలను తయారు చేసుకునే ఒక అద్భుతమైన వ్యవస్థ. నేలపై 1 సెంటీమీటర్ టాప్ సాయిల్ ఏర్పడడానికి సుమారు 100 నుండి 400 సంవత్సరాలు పడుతుంది. గాఢమైన అధిక సారవంతమైన అడవి నేల ఏర్పడడానికి సాధారణంగా 500 నుండి 1000 సంవత్సరాల పైన పడుతుంది. ఇక ఇదే కాకుండా అడవిలో రాలిన చెట్టు బెరడు, ఆకులు, ఎండిన కొమ్మలు, పండ్లు మరియు జంతువుల అవశేషాలు నేల మీద పేరుకుపోతాయి. వర్షాకాలంలో ఇవి కుళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు మరియు వానపాములు ఈ కుళ్ళిపోయిన పదార్థాలను తిని వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల హ్యూమస్ అనే నల్లటి సారవంతమైన పదార్థం తయారవుతుంది. నేలకు నలుపు రంగు మరియు బలం ఇచ్చేది ఇదే. చెట్ల వేర్లు భూమి లోపలి నుండి ఖనిజాలను గ్రహిస్తాయి. ఆ చెట్లు ఆకులు మళ్ళీ నేల మీద రాలినప్పుడు ఆ ఖనిజాలు తిరిగి నేలలోకి చేరుతాయి. ఇలా పోషకాలు నిరంతరం పునరుద్ధరించబడడం వల్ల అడవి నేల ఎప్పుడు సారవంతంగా ఉంటుంది. ఒక పిడికెడు అడవి నేలలో భూమిపై ఉన్న మనుషుల కంటే ఎక్కువ సంఖ్యలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇది అనేక రకాల బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, కీటకాలు మరియు వానపాములకు ఆవాసం. ఈ జీవులు నేలలోని వ్యర్థాలను కుళ్ళింపజేసి మొక్కలకు అవసరమైన యాంటీబయాటిక్స్ మరియు పోషకాలను సహజంగానే ఉత్పత్తి చేస్తాయి. అడవులను నరికివేసినప్పుడు కేవలం చెట్లు మాత్రమే పోవు, 100 ఏళ్లుగా పేరుకుపోయిన ఈ సారవంతమైన నేల కూడా ఎండకపోతుంది. ఇక వర్షానికి కొట్టుకొనిపోయి తన శక్తిని కోల్పోతుంది. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం ఇవన్నీ ఆరోగ్యకరమైన నేల మరియు దట్టమైన అడవులపైన ఆధారపడి ఉన్నాయి. నేల సారాన్ని కాపాడుకోవడం అంటే మన ఉనికిని కాపాడుకోవడమే. అడవులను రక్షించడం, సామాజిక అడవుల పెంపకాన్ని ప్రోత్సహించడం మరియు రసాయన రహిత సేంద్రియ పద్ధతులను ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా మాత్రమే మనం మన నేల తల్లిని ఆరోగ్యంగా ఉంచగలం. అడవిని కాపాడుదాం, నేల సారాన్ని నిలుపుకుందాం, సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం. శ్యామ్ సుందర్ శర్మ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ.